ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డిఫైన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇదైతే మనకు వచ్చేసి సెకండ్ యూనిట్ థర్డ్ క్వశ్చన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆగస్ట్ 2019 పేపర్లో కూడా అయితే రిపీట్ అయింది. సో ఇది ఎంబీఏఓయు సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ సెకండ్ చాప్టర్కి సంబంధించింది. సెకండ్ చాప్టర్ నేమ్ వచ్చేసి ఆపరేషన్స్ ప్లానింగ్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ఈ డెఫినేషన్ అని నేను ముందు వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు పైన ఇప్పుడు ఇన్ఫో సింబల్ వచ్చేసి మీకు ఒక వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అది వీడియో వ్యూ చేయొచ్చు. ఇది వచ్చేసి చార్ల్స్ ఇచ్చిన డెఫినేషన్ అనమాట. సో ఆ వీడియో వాచ్ చేయండి, మీకు దీని డెఫినేషన్ అర్థమైపోతుంది. క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్లో మనం ఆన్సర్ చేయాల్సింది అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఎట్లాంటిదంటే అది ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి హార్ట్ లాంటిది అనమాట. అది ఏం చేస్తుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది అంటే అన్నిటిని ఒక అరేంజ్మెంట్లో పెడుతుంది. అన్నిటికీ ఒకదానికి ఒకటి హెల్ప్ అయ్యేటట్టు చేసి ప్రొడక్షన్లో హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ లీడ్స్ టు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఎఫెక్టివ్ అంటే సక్సెస్ఫుల్లీ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్ దట్ యూ వాంట్. అంటే నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది లైక్ సాధించడమే ఎఫెక్టివ్నెస్. ఎఫిషియంట్ మీన్స్ ఎఫిషియంట్ అంటే ఎలాంటి తప్పులు చేయకుండా, టైం ఇంకా ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఒక పనిని చేయడమే ఎఫిషియెంట్గా చేయడం అంటారు. సో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ లీడ్స్ టు ఆప్టిమమ్ యూటిలైజేషన్. టైం వేస్ట్ చేయకుండా నీకు ఏదైతే కావాలైతే అది సాధించుకోనిక ట్రై చేస్తావో అప్పుడు అనేది నీ యూటిలైజేషన్ లెవెల్ నేను ఎంత వాడుకోవచ్చు అనేది పెరుగుతుంది. ఆప్టిమమ్ యూటిలైజేషన్, మ్యాక్సిమం యూటిలైజేషన్. ఇప్పుడు నేను లైక్ డేకి నార్మల్గా నేను వర్డ్ ప్రెజర్ పెట్టకుంటాను 60% వర్క్ చేస్తాను, కానీ అదే నేను ప్రెజర్ పెట్టి 100% వర్క్ చేపిస్తాను. అది ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ యొక్క అడ్వాంటేజ్. అది మిషన్ కానివ్వండి, మనిషి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అది బెస్ట్ క్వాలిటీ, లెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం, లోవర్ ఇన్వెంటరీస్, క్విక్ అండ్ ఈజీ డెలివరీ, లెసర్ ప్రొడక్షన్ కాస్ట్, లెసర్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ కస్టమర్ సర్వీస్ అండ్ గ్రేటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి బెస్ట్ క్వాలిటీ వస్తుంది. నువ్వు ఏంది మిషన్స్ని ఇంకా మనుషులని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది. లెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 day పడుతుంది అనుకోండి, అది వేరే వాళ్ళ అంటే ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ లేకపోయేసరికి 2 days పడుతుంది. సో ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది యూజ్ చేసి నువ్వు 1 day అనుకుంటే 1 dayలోనే ఆ ప్రోడక్ట్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతావు. లోవర్ ఇన్వెంటరీస్, తక్కువ సామాన్. సో రా మెటీరియల్స్ తక్కువ రా మెటీరియల్స్తోని బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నావు ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ కంట్రోల్. క్విక్ అండ్ ఈజీ డెలివరీ, ఫాస్ట్గా ఇంకా ఈజీగా డెలివరీ అయితే అవుతున్నాయి ప్రోడక్ట్స్. లెసర్ ప్రొడక్షన్ కాస్ట్. సో ఎఫిషియెంట్గా ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే నీకు కాస్ట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏమేమి ఇన్వెస్ట్ పెడుతున్నావో దాన్నే కాస్ట్, ఖర్చులని కాస్ట్ అంటారు. లెసర్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం. బెటర్ కస్టమర్ సర్వీస్ అండ్ గ్రేటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బెటర్ కస్టమర్ సర్వీస్, కస్టమర్కి అది ఉపయోగపడాలి, ఇంకా కస్టమర్ అది సాటిస్ఫై కావాలి. ఇవన్నీ చేస్తే కస్టమర్ సర్వీస్ అనేది గొప్పగా ఉంటుంది, ఇంకా కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. స్మూత్ ఫంక్షనింగ్ అండ్ ప్రాపర్ వర్క్ ఫ్లో కెన్ బి ఎన్ష్యూర్డ్ విత్ ద ప్లాంట్ ఫెసిలిటీస్ వెన్ దెర్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ మిషన్ బ్రేక్ డౌన్స్. సో మిషన్ బ్రేక్ డౌన్స్ అనేది తక్కువ ఉంటే స్మూత్ ఫంక్షనింగ్ అనేది అవుతుంది. సో ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటావు అంటే ఆ మిషన్ ఎఫెక్టివ్గా పనిచేయాలి నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిషన్ బ్రేక్ డౌన్ అవుతుంది, మెయింటెనెన్స్ లేకపోతే అనేది ప్రొడక్షన్ ప్లానింగ్తో నువ్వు గెస్ చేయొచ్చు. సో దానికి నువ్వు మెయింటెనెన్స్ చేపిస్తావు. సో అది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మిషన్ బ్రేక్ డౌన్ కాదు నీకు. దిస్ వుడ్ ఫర్దర్ రెడ్యూస్ ద ఐడల్ టైమ్ ఆఫ్ లేబర్. ఇప్పుడు మిషన్ బ్రేక్ డౌన్ అయితే లేబర్ ఖాళీ కూర్చుంటాడు. ఐడల్ టైం అంటే లేబర్కి ఖాళీ టైం అనేది దొరకదు.
లేబర్కి ఖాళీ టైం అనేది తగ్గుతుంది, ఎక్కువసేపు పనిచేస్తూనే ఉంటాడు. మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ దస్ ఇంక్రీజ్ ద మొరాల్ అండ్ డిసిప్లైన్ బై అన్ ఎంప్లాయీ. సో ఇప్పుడు ఊకే మిషన్ ఖరాబ్ అవుతుంది అనుకోండి, మిషన్ ఇంతేరా అని లేబర్ అట్లా వదిలేసి వెళ్ళిపోతాడు, అది నిజంగా ఖరాబ్ కాకుండా కూడా. సో దట్స్ ద పాయింట్. Productive PPC helps the firm to increase its total returns, market share and profitability. PPC అనేది కరెక్ట్గా ఉంటే, ప్రొడక్టివ్గా ఉంటే, అంటే మీకు ఉత్పత్తి చేసే విధానంలో PPC అనేది వాడితే అది టోటల్ రిటర్న్స్, నువ్వు 10 పెడితే నీకు 20 రూపాయలు రిటర్న్ వస్తుంది. సో టోటల్ రిటర్న్స్ అనేవి పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతాయి. మార్కెట్ షేర్ అండ్ ప్రాఫిటబిలిటీ. మార్కెట్ షేర్ అంటే జనాలలో నీ మార్కెట్ని ఎంత నమ్ముతారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తారో దాన్నే మార్కెట్ షేర్ అంటారు. ఇంకా నీ ప్రాఫిట్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అన్నమాట. ఇట్ హెల్ప్స్ ద ఫర్మ్ టు ఫేస్ ద కాంపిటీషన్ బై మెయింటైనింగ్ స్టేబుల్ ఇన్వెంటరీ లెవెల్స్, బెస్ట్ క్వాలిటీ, స్టెబిలిటీ అండ్ రిలయబిలిటీ అట్ రీజనబుల్ ఆర్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో ఈ పీపీసీ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఫర్మ్ని మార్కెట్లో కాంపిటీషన్ మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. మెయింటైనింగ్ స్టేబుల్ ఇన్వెంటరీ లెవెల్స్, నీ దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెంటరీ, వాటిని స్టేబుల్గా మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బెస్ట్ క్వాలిటీ, నాణ్యతమైన క్వాలిటీతో నువ్వు బయటికి ప్రోడక్ట్స్ డెలివర్ చేస్తావు. స్టెబిలిటీ, లైక్ లాంగ్ టర్మ్లో అదే ఇప్పుడు నువ్వు ఏదైతే క్వాలిటీ ప్రోడక్ట్ తీసినావో అదే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా తీస్తూనే ఉన్నావు ప్రోడక్ట్స్. అండ్ రిలయబిలిటీ అట్ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్. రిలయబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ బండి తీసుకుందాం మనం, అది ఎట్లా ఉంటుంది, చాలా ఎన్ని 20 years అయినా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ వెహికల్. సో అదే రిలయబిలిటీ, అది చూసే కొంటారు చాలామంది, ఎక్కువ ఇయర్స్ వస్తుంది, ఎక్కువ జనరేషన్స్ వరకు వస్తుంది. సో అది బ్రాండ్ అనేది పీపుల్ మైండ్లో సెట్ చేసింది. ఇప్పుడు అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్రాండ్, కానీ బ్రాండ్ అనేది పీపుల్ మైండ్స్లో అట్లా సెట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి డిసడ్వాంటేజెస్. ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ పీపీసీ ఆర్ యాజ్ ఫాలోస్. ద అజంప్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ మేడ్ ఇన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ మే నాట్ బి అక్యురేట్ సమ్ టైమ్స్. సో పీపీసీ అనేది ఖచ్చితంగా నువ్వు ఫోర్కాస్ట్ చేసినంత, అంటే ఎంత అయితే అనుకున్నావో అంత కరెక్ట్ అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై మారుతూనే ఉంటుంది, రా మెటీరియల్స్ ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, ఏమన్నా ఎప్పుడన్నా జరగవచ్చు. సో అజంప్షన్స్ ఇంకా నువ్వు ఏదైతే అనుకుంటావో, ఏదైతే లైక్ చెప్తావో, లైక్ ఇంత క్వాంటిటీలో మనం చేయాలి, ఇంత క్వాంటిటీలో అమ్ముడు పోతాయి అని ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్ అవ్వదు, కొన్ని కేసెస్లో అవ్వదు. రాంగ్ అజంప్షన్స్ రిగార్డింగ్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, కస్టమర్ డిమాండ్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కెపాసిటీ మే లీడ్ టు రాంగ్ రిజల్ట్స్ ఆఫ్ పీపీసీ. రూటింగ్, సో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సేమ్ అదే ఇది. రూటింగ్ అండ్ షెడ్యూలింగ్ ఆఫ్ బిగ్ అండ్ కాంప్లికేటెడ్ ప్రోడక్ట్స్ ఈజ్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండ్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ టైమ్. సో రూటింగ్ అండ్ షెడ్యూలింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెద్ద మిషన్ తయారు చేస్తున్నావు, దాంట్లో ఒక్కొక్క పార్ట్ మెల్లమెల్ల కరెక్ట్ లైన్గా ఫిట్ చేయాలి. సో దాన్నే రూటింగ్ అంటారు. ఏది ఎక్కడ ఎప్పుడు ప్లే చేయాలి, ఏ టైంకి ఏది ఎప్పుడు చేయాలి. ఇది పెద్ద మిషనరీస్కి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. మిషనరీ అన్న ప్రోడక్ట్ అన్న అనుకోండి, అది అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. పీపీసీ అక్కడ దెబ్బతింటుంది. Fluctuations in production levels based on production plans may not be accepted by employees. See, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, నేను ఒక ఎంప్లాయీని 100% కెపాసిటీలో వర్క్ చేపిస్తా, దాంతో ఎంప్లాయీ మైండ్ అనేది మంచిగా ఉండదు. లైక్ 100% నువ్వు వర్క్ చేపిస్తే ఎవరికైనా దమ్మ ఖరాబ్ అవుతుంది ఖచ్చితంగా. అదే ఫ్లక్చుయేషన్ ఇన్ ప్రొడక్షన్ లెవెల్స్. ఎంప్లాయీ మెంటల్ హెల్త్ తగ్గింది అనుకోండి, వాడు అంత ప్రొడక్షన్ ఇవ్వలేడు ముందు ఇచ్చినంత. Effective production planning and control is not possible in circumstances where frequent changes take place in the environment, like changes in customer taste. ఫస్ట్ పాయింట్లో ఏదైతే మాట్లాడుకున్నామో డిమాండ్ తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము కదా. సో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఈజ్ నాట్ పాసిబుల్, అక్కడ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఒకటి అనుకుంటావు, అక్కడ ఒకటి అవుతుంది, ట్రెండ్ మారుతుంది, కస్టమర్ టేస్ట్ చేంజ్ అవుతుంది, వాడి హ్యాబిట్స్ చేంజ్ అవ్వచ్చు.
గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చొచ్చు, టెక్నాలజీ చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇది కోడాక్ కెమెరా డిజిటల్, సో మాస్ ప్రొడక్షన్ చేసింది కోడాక్ కెమెరా అమ్ముడు పోతున్నాయని. సడన్గా ఒక ఐ థింక్ సోనీ అనుకుంటా, సోనీ అనేది డిజిటల్ కెమెరాస్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక్కటేసారి కోడాక్ కంపెనీ అనేది చాలా దెబ్బతిన్నది. సో అట్లా టెక్నాలజికల్ చేంజెస్ అవ్వచ్చు. ఇన్అడిక్వేట్ పవర్ సప్లై ఉండొచ్చు, అన్సర్టైన్ న్యాచురల్ ప్రాబ్లమ్స్ లైక్ వార్, ఎర్త్క్వేక్స్ అండ్ సో ఆన్, ఏమన్నా జరగవచ్చు న్యాచురల్. సో దట్ ఈస్ ఆల్, ఎండ్ ఆఫ్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టూడెంట్స్తోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. లైక్ మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలి, నేనైతే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ లైక్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో ఏవైతే కరెక్ట్గా దిగుతాయో నేను ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్ చేస్తున్నా. స్టిల్ మీకు వేరే వీడియోస్ ఎవరు పట్టించుకొని, లైక్ మనకు సబ్జెక్ట్లోనే ఎవరు పట్టించుకొని మూలకు ఒక టాపిక్ ఉంటుంది, అది కూడా కావాలంటే జస్ట్ డ్రాప్ ఏ కామెంట్. నేను ఆ వీడియో విత్ ఇన్ 24 hours నేను పోస్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.